ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డ్రైనేజీ కాలువ మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలి. మాషా అల్లా ఆటో యూనియన్ నాయకులు డిమాండ్. పీలేరు సోమవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ మాషా అల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు చాన్ మరియు కార్యదర్శి మహబూబ్ బాషా స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ మాషా అల్లా ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. పీలేరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మాషా అల్లా ఆటో స్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభమైనప్పటి నుండి పీలేరు పట్టణానికి ప్రయాణికులను చేరవేసే ప్రధాన ఆటో స్టాండ్గా ఉంది. ఈ ఆటో స్టాండ్ ద్వారా అనేక ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించడంలో ఆటో స్టాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. కారణం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రయాణికులు రోడ్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో డ్రైనేజీ కాలువ మరమ్మతులు అసంపూర్తిగా వదిలివేయడంతో ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా బయటికి వెళ్తున్నారు. అందువల్ల ఆటో డ్రైవర్లకు బాడుగ దొరకడం లేదు. దీనివల్ల డ్రైవర్లకు రోజువారీ ఆదాయం తగ్గిపోయింది. బాడుగలు లేక ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించడంలో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజ్ కాలువ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ఈ సమస్యను అధికారులు త్వరగా స్పందిస్తే పీలేరు పట్టణ ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగుపడమే కాకుండా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కూడా మెరుగవుతుందని అన్నారు.